ఎందుకు మనకి ఇలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడు? కానీ దేవుడు నా జీవితంలో ఎందుకు చేస్తాడు? కానీ దేవుడు యోసేపు జీవితంలో చేశాడు, కానీ దేవుడు దావీదు జీవితంలో చేశాడు, అబ్రహాము జీవితంలో చేశాడు, దానియేలు జీవితంలో చేశాడు. కానీ ఆ దేవుడు నా జీవితంలో చేస్తాడా? ఎందుకు చేస్తాడు అంటే, 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 3, మనము దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టు ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనం ఆయన పిల్లలము కాబట్టి ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడో మీరు చూడగలిగితే, ఎందుకు దేవుడు ఆ పరిస్థితిలోకి వచ్చి మార్చాలనుకుంటున్నాడో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. దేవుడు చేస్తాడా అంటే చేస్తాడు, కానీ దేవుడు నాకు చేస్తాడా అన్నప్పుడు చాలామందికి జవాబు ఉండదు. ఎందుకంటే దేవుని ప్రేమలో స్థాపించబడలేదు కాబట్టి. దేవుని ప్రేమ, దేవుడే ప్రేమ, ఆయనే ప్రేమ. ఆయన ప్రేమ మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఆయన వాక్యంలో సెలవిస్తుంది, ఊహకు అందని ప్రేమ, పదాలు వర్ణించలేని ప్రేమ. చాలామంది ప్రేమిస్తారు, కానీ ఎలా ప్రేమిస్తారు? ఇఫ్ లవ్ అంటారు. అంటే ఒకవేళ నువ్వు ఇది చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, ఒకవేళ నువ్వు అది చేస్తే అప్పుడు నీకు ఇస్తాను అని. కానీ దేవుడు ప్రేమించే ప్రేమ ఇన్స్పైట్ ఆఫ్ లవ్ అంట, అయినప్పటికీ ప్రేమిస్తాడంట. నువ్వు ఏమి చేసినా చేయనప్పటికీ, నువ్వు ఇలా ఉన్నప్పటికీ కూడా ప్రేమించగలిగే ప్రేమ దేవునిది అంట.